హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నఫ్షీర్ కిచెన్. గ్యాస్తో పని లేకుండా సింపుల్గా చేసుకునే అదిరిపోయే టేస్ట్తో మంచి ఒక స్వీట్ అండి. ఈజీగా ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా నేనైతే మర్మరాలు అంటే బొరుగులు అంటారు కదండి, అవి పెద్ద సైజులో ఇప్పుడు సూపర్ మార్కెట్లలో అయితే అవైలబుల్గా ఉన్నాయండి. నేనైతే 2 కప్పుల వరకు పెద్ద సైజు మర్మరాలు అయితే మిక్సీ జార్లో తీసుకుంటున్నాను. అలాగే 1/2 కప్పు వరకు మఖానా అంటారు కదండి, తామర గింజలు, అవి తీసుకుంటున్నాను. ఇవి 2 మిక్సీ వేసేసి ఈ విధంగా మిక్సీ పట్టానండి. తర్వాత ఇందులోని 1/4 కప్పు వరకు చక్కెర అయితే తీసుకుంటున్నానండి. మీకు చక్కెర నచ్చకపోతే బెల్లంతో కూడా ఈ రెసిపీ అనేది చేసుకోవచ్చు. ఈ విధంగా మిక్సీ పట్టేసిన తర్వాత ఒక పెద్ద సైజ్ బౌల్లో తీసుకోవాలండి. 1/4 కప్పు వరకు కాచి చల్లార్చిన పాలైతే తీసుకుంటున్నానండి. ఈ విధంగా తీసుకున్న తర్వాత ఒక 3 స్పూన్స్ వరకు ఇలా వేసేసి బాగా చపాతీ పిండిలాగా ఇదైతే కలుపుకోవాలండి. ఇది ఎక్కువగా పాలు అనేది పట్టవు, కొద్దిగా చూసుకొని మనం దీన్ని కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలి. చాలా ఈజీగా అయిపోతుంది. టేస్ట్ అయితే అదిరిపోతుందండి. తప్పకుండా ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియజేయండి. ఈ విధంగా వేస్తున్నాను కదండి. నేనైతే ఇప్పుడు స్పూన్తో కాకుండా చేత్తోనే చపాతీ ముద్దలాగా చేయబోతున్నాను. ఈ విధంగా కలుపుకున్న తర్వాత పాలు అనేది సరిపోలేదు. నేను తీసుకున్న 1/4 కప్ అయితే వీటిలో సరిపోతున్నాయి. మిగతా పాలు కూడా ఇందులో వేసేసి ఇప్పుడు బాగా కలుపుతున్నానండి. ఈ విధంగా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే నేను అప్లోడ్ చేసే కొత్త వీడియో నోటిఫికేషన్ ద్వారా చూడగలరు. ఈ విధంగా కలుపుకున్న తర్వాత నేనైతే మిల్క్ పౌడర్ అనేది 10 రూపాయల ప్యాకెట్ అనేది ఒకటి తీసుకున్నానండి. కట్ చేసేసి ఇందులో వేసేసి బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుందండి మిల్క్ పౌడర్ వల్ల. చాలా సింపుల్ కదా, గ్యాస్తోనే పని లేదు. స్వీట్ తినాలనిపించినప్పుడు ఈ విధంగా 10 నిమిషాల్లోనే ఈ రెసిపీ అనేది చేసేయవచ్చు. అంతా బాగా కలపాలని ఈ విధంగా ఒకసారి ముద్దలాగా చేసేసి ఏదైనా ఒక మూత తీసుకోవాలండి. మీ దగ్గర ఏ అవైలబుల్ ఉంటే అది తీసుకొని ఈ విధంగా వీడియోలో చూపిన విధంగా సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్న తర్వాత దీన్ని ఈ విధంగా చేసుకున్న తర్వాత ఒకసారి ఇలా చేస్తే ట్యాప్ చేస్తే వచ్చేస్తుందండి. చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు నైఫ్ సహాయంతో మనకు నచ్చిన షేప్లో మనం కట్ చేసుకోవచ్చు. నేనైతే సింపుల్గా ఈ విధంగా వీడియోలో చూపిన విధంగా కట్ చేస్తున్నాను. చాలా త్వరగా అయిపోతుందండి ఈ స్వీట్ అనేది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. చూసారా ఎంత పర్ఫెక్ట్గా వస్తున్నాయో బిళ్ళలు అనేవి. చూస్తుంటేనే నోరూరుతుంది కదా. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. ఇంకా చూస్తుంటేనే ఎంత ఈజీగా వచ్చేసిందో, టేస్ట్ కూడా అదురుతుంది. ఇంకా నేనైతే పిస్తాతో ఈ విధంగా గార్నిష్ చేశానండి. సింపుల్గా ఈజీగా చేసుకునే గ్యాస్తో పని లేని స్వీట్ అండి. ఇంట్లో మర్మరాలు ఉన్నప్పుడు చిన్న మర్మరాలతో కూడా ఈ రెసిపీ అనేది చేసుకోవచ్చు. ఇలాగే టేస్ట్ ఉంటుంది. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.